రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన నియోజకవర్గంలో చెన్నూరుకు వెళ్తున్న వివేక్ వెంకటస్వామికి గోదరకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా మొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తూ మార్గం మధ్యలో గోదరకని జీఎం ఆఫీస్ సమీపంలోని తన తండ్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, మాల సంఘ నాయకులు, అభిమానులు వెంకటస్వామికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పెన్షన్ ఫండ్ అయినా కానీ, సిఎంపిఎఫ్ ఆఫీస్ అయినా కానీ, ఇవన్నీ కూడా కేవలం కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన కాకా వెంకటస్వామి గారు, సింగరేణి ప్రజలు, రామగుండం ప్రజలు అందరూ కూడా కాకా వెంకటస్వామిని గుండెల్లో పెట్టుకున్నారు. అందు గురించి ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు, నేను ఒకసారి గెలిచిన, మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచిన. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ సేవలు కూడా కేవలము పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు సేవలు అందించాలి, వారి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాగా కుటుంబం పనిచేస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరి ఇంకా ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పని చేస్తానని చెప్పి మరొకసారి వారికి భరోసా ఇప్పిస్తాను.